మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటుని కాచి కాపాడి సంరక్షించిన దేవా, ఉదయకాల సమయం సజ్జలు లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలు నిర్ధారణకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఎపిఫనియా తరువాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మార్కు సువార్త 10వ అధ్యాయము 13 నుంచి 16 వరకు ఈ విధంగా రాయబడింది. ఎపిఫనియా తరువాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మార్కు సువార్త 10వ అధ్యాయము 13 నుంచి 16 వచనములు ఈ విధంగా రాయబడినవి. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్నబడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంతమాత్రమునో ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తుకొని కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించును. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు పరిచర్య చేసిన దినాలను పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన మార్కు ద్వారా రాయించాడు. అంటే ఎవరైతే చిన్న బిడ్డలు ఉన్నారో వారు తమ యొక్క తల్లిదండ్రుల వెంట ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ఆ పరిచర్య దినాల్లో మరి తల్లిదండ్రులైన వారు బిడ్డల గురించి ప్రార్థించమని ప్రభు దగ్గరకు వచ్చారు. అంటే వారి మీద చేతులు ఉంచడానికి, వారికి ఉన్న బలహీనతల నుంచి పోగొట్టడానికి, వారికి ఆరోగ్యం దయచేయమని దేవుని వేడుకుంటూ తల్లిదండ్రులు మాత్రమే కాదు బిడ్డలను కూడా ఆయన వద్దకు నడిపించారు. ఆ పరిస్థితులను పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన మార్కు ద్వారా ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే ఆశీర్వదింపబడ్డవారుగా, ఆశీర్వాదాలకు కారకులుగా వారి కుటుంబాలు ఉండాలని వారు తలంచి ప్రభువును వెంబడించారు. కాబట్టి ఇక్కడ తన చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి అంటున్నారు. అంటే యేసు ప్రభువు దగ్గరికి రావడంలో ఉద్దేశం ఏంటంటే ఆయన సమస్త పరిస్థితులను సరిచేసి వారి వారి ప్రార్థనావసతల్లో వారికి సహాయుడై ఉండి ఏది లోటై ఉన్నదో వాటిని సరిచేసి వారిని రక్షణలోను విశ్వాసములోను వారికి ఉన్న ఆ యొక్క బలహీనతల నుంచి విడిపింపజేసి ఆయన స్వస్థనిచ్చేవాడు. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులైన వారు బిడ్డలను తీసుకొని ప్రభు దగ్గరికి వచ్చారు. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించారు. అంటే ఆ జన సమూహము ప్రభు మీద ఆ బిడ్డలతో పాటు ఆ విధంగా పడుతున్నప్పుడు ఆ విధానాన్ని చూసిన శిష్యులు మరి గమనించి మరి వారిని అభ్యంతరపరిచినప్పుడు అది గమనించిన ప్రభు వెంటనే శిష్యుల్ని గద్దించారు. అంటే ఈ గద్దింపు దేనికి సాదృశ్యం అంటే దేవుని రాజ్య ప్రవేశములో బిడ్డల యొక్క పాత్ర, దేవుడు తాను ప్రేమించి తాను రక్షించి తన యొద్దకు వచ్చి వారిని ఎంతగా ఆయన చేర్చుకున్నో ఇక్కడ ప్రభువు అదే విషయాన్ని చేస్తారు. అంటే యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలు నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే అంటున్నాడు. అంటే మన హృదయాలలో, మన ఆలోచనలో, మన తలంపులలో చిన్న బిడ్డల వంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి. అంటే కోపాలకి, విద్వేషాలకి మరి ఇతరుల పట్ల అనాలోచిత ఆలోచనలకు మనము చోటియక ప్రతిదీ కూడా దేవుని చిత్తమునందు, వాక్యమునందు మనము నిలిచినప్పుడు మనము ఇతరుల విషయాలలో అంటే మరి ఇతరుల పట్ల మనం ప్రవర్తించే ప్రవర్తనా విధానము సరిచేయబడుతుంది. అంటే చిన్న బిడ్డలు ఎలాగైతే కల్మషం లేకుండా మరి కోపతాపాలకు పోకుండా వారు ప్రేమ కలిగి ఒకరితో ఒకరు ఎలాగ ఉంటారో ఆ విధమైన స్థితి మనం కలిగి ఉండాలనేది ప్రభు ఇక్కడ వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నారు. అందుకనే ప్రభు ఇక్కడ అన్నారు, యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలు నా యొద్దకు రానీయుడి అంటున్నాడు. అంటే శిష్యులతో ఏమంటున్నాడు? రానియండి, వాళ్ళని ఆపొద్దు అంటున్నాడు. అంటే ఏంటి? ఆ రాజ్య వారసత్వానికి హక్కుదారులుగా మరి తల్లిదండ్రులైతేనేమి, బిడ్డలైతేనేమి, నేడు సార్వత్రిక సంఘం అంతా కూడా ప్రభు యొద్దకు మరి వేగిరమే త్వరపడి వస్తున్న పరిస్థితులు. కాబట్టి ఇక్కడ
ఈ విషయంలో ప్రభు అక్కడ వారిని ఆటంకపరిచి వారిని ఆటంకపరచవద్దని చెప్పి దేవుని రాజ్యము ఇలాంటి వారిదే అంటున్నాడు. అంటే అంత మంచి మనస్సు, ఆలోచన విధానము, వారిలో ఉండే ప్రేమ ఎలాంటిదో అలాంటి మనస్తత్వాలు కలిగిన వారిగా నేడు సంఘము, సమాజం ఉండాలి. నేడు సార్వత్రిక సంఘము ప్రభు కొరకు, మరి ప్రభు ఇక్కడ వాక్యంలో సెలవిచ్చినట్టు ఆ చిన్న బిడ్డల మీద ఆశీర్వాదాలు, వారిని దీవించి వారిని కౌగిలించుకుని ఆయన తన ప్రేమను వ్యక్తపరిచారు. అంటే చూడండి ఎంతగా ప్రభు ప్రేమిస్తున్నాడో మానవుల్ని అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. అంటే శిష్యులు ఆటంకపరిచినప్పటికీ శిష్యులను గద్దించి ప్రభువు తల్లిదండ్రులను, బిడ్డలను ప్రేమించి అక్కడ ఆయన అంటున్నాడు, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే నువ్వు అంగీకరించే విషయంలో నీ హృదయాలు ఏమైనా అభ్యంతరం కానీ, నీ వల్ల నీ పొరుగువాని ప్రేమింపక, నీ పొరుగువానితో సఖ్యత లేకుండా, సమాధానం లేకుండా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థించిన దానివల్ల ఉపయోగం ఉండదనే విషయాన్ని ఇక్కడ ప్రభు గుర్తు చేస్తున్నారు. అంటే ఎటువంటి మనస్తత్వాలు మనం కలిగి ఉండాలి, ఎటువంటి హృదయాలు మనం కలిగి ఉండాలి, బిడ్డల వంటి తలంపులు, బిడ్డల వంటి ఆలోచనలు మనం కలిగి ఉంటే కనుక తప్పక కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఆ ఆశీర్వాదాలకు వారి పాత్రులు. కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నారు, చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటాడు. అంగీకృతం కాకపోవడానికి కారణం ఏంటంటే మనము చేసే పనులు మరి దేవునికి దుఃఖాన్ని, ఆయాసాన్ని కలిగిస్తున్నాయి. ఇతరుల పట్ల ప్రవర్తించే ప్రవర్తనా విధానం, ఇతరులతో మనం నడుచుకునే విధానము, ఇతరులను ప్రేమించే విధానము అది సరైనదిగా లేకపోతే కనుక మనము ఆ రాజ్యమందు, పరలోకమందు మనం ప్రవేశించము. మరి బిడ్డలు ఎలాగైతే తమ హృదయాలు మరి శుద్ధంగా, ప్రేమగా, మరి ఒకరి పట్ల ఒకరు సంతోషంతో, ఆనందంతో ఎలాగైతే ఉంటారో ఆ విధంగా మనం ఈ లోకంలో అందరితో సమాధానంగా ఉండాలి. లోక మర్యాదను అనుసరిస్తున్నట్లుగా కాదు, కానీ లోక మర్యాదను అనుసరించక దేవుని చిత్తాన్ని ఎరిగి లోకమందును మనము దేవుని బిడలుగా మనం జీవించాలంటే అట్టి ప్రేమను మనం కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ ప్రభువు అంటున్నమాట, ఆ బిడ్డలను ఎత్తుకొని కౌగిలించుకొని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించెను. చూడండి, ఆ వచ్చిన బిడ్డలను ఏం చేశారంటే ఆయన ఎత్తుకున్నారంట. ఆయన ఎత్తుకుని కౌగిలించుకొని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించారు. కాబట్టి ఆయన కౌగిట్లో మనం భద్రపరచబడతాము. ఆయన కౌగిట్లో మనకి సమాధానం ఉంది. ఆయన కౌగిట్లో ప్రేమ ఉన్నది. కాబట్టి ఎవరైతే తమ బిడ్డలను తీసుకొని ఆ దినాన ప్రభు దగ్గరికి వచ్చారో ఆ తల్లులను గద్దించిన శిష్యులను గద్దించి మరి బిడ్డలను, తల్లులను ఆయన ఆశీర్వదించి దీవించాడు. నేడు ఈ 2026 సంవత్సరంలో బిడ్డల విషయంలో తల్లిదండ్రులు కూడా మరి బాధ్యత కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి ఉండాలి. మరి బిడ్డలను తీసుకుని రావాలంటే తల్లిదండ్రులు మొదట ప్రభువుని తెలుసుకోవాలి. ప్రభు రాజ్యంలో వారు ప్రవేశించడానికి అర్హత కలిగిన వారే ఉండాలి. ఎప్పుడైతే తల్లిదండ్రులు భయభక్తులు కలిగి దేవుని యందు విశ్వాసంలో ఉంటారో అప్పుడు వారు తమ బిడ్డలను దేవుని యొద్దకు నడిపించేవారే ఉంటారు. కాబట్టి మొదట మనము చేయవలసిన పని ఏంటంటే ఆయన ఉద్దేశాలని, ఆయన ఆలోచనలు ఎరిగి మనం ప్రభువుని వెంబడించినప్పుడు మనం నడిచే నడవడికను బట్టి మన బిడ్డలను కూడా ఆయన యొద్దకు నడిపిస్తాము. ఆ దినాన ఆ విధంగానే తమ బిడ్డలను ముట్టాలని చాలామంది తీసుకొచ్చినప్పుడు అక్కడ ప్రభు వారిని ఎత్తుకొని కౌగిలించి ఆశీర్వదించి దీవించారు. కాబట్టి అట్టి దీవెనలు, ఆశీర్వాదాలు నేడు మన కుటుంబాలకు, మన బిడ్డలకు కలగాలంటే మనము ఆ చిన్న బిడ్డల వంటి మనస్తత్వాన్ని కలిగి కోపానికి, పాపానికి చోటు యొక్క ఆత్మతో, సత్యముతో ప్రభువును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి క్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూచే విశ్వాస సైన్య సమూహముగా ఆ మహిమ కలిగిన మేఘం మీదకు కొనుక్కోబడ్డానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి ఈ కృపాకాలములో ఆయన కొరకు కనిపెట్టి ఎదురు చూసి ఆయనతో జీవించే స్థితి ప్రతివారు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన మార్కు ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన నీ యొద్దకు వచ్చే వారిని నీవెంతగా ప్రేమించేవాడవో వారిని ఎత్తుకొని కౌగిలించి ఆశీర్వదించి పంపించావు. నిజమైన ఆయన నీ ఆశీర్వాదాలకు, నీ దీవెనలకు మేమందరము పాత్రులమని మరొకసారి ఉదయకాల సమయమున వాక్యం ద్వారా మాకు తెలియజేస్తావు. కాబట్టి నాయన ఆ దినముల యందు తల్లిదండ్రులు నాయన నిన్ను నమ్మి విశ్వసించి నీ యొద్దకు వచ్చి ఉన్నారు. అటు రీతిగా వారి బిడ్డలను కూడా తీసుకొచ్చి ఉన్నారు. ఆ శిష్యులు గద్దించినప్పటికీ వారిని వద్దని చెప్పి మీరు నివారించి వారిని ప్రేమించి వారి మీద మీరు చేతులుంచి ఆశీర్వదించారు. కాబట్టి నాయన అటువంటి మనస్సును, మనస్తత్వాలు అయినా చిన్న బిడ్డల వంటి మనస్తత్వాలు కలిగిన వారిగా, ఆలోచనలు కలిగిన వారా, ప్రేమ కలిగిన వారిగా మేమందరం ఉండటకు మాకు నేర్పించండి.
ఏ ఒక్కరూ నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో చెలగలిగిన కృప దయచేయండి ప్రభా. చిన్న బిడ్డలను, యవనులను, పెద్దలను, వృద్ధులను, ప్రతి వారిని వాని తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. అయా ఎఫిఫనియా తరువాత ఈ మొదటి ఆదివారంలో ప్రభా నీ సభాతులో మేము ప్రవేశిస్తుండగా మా అందరికీ నీ ఆత్మను అనుగ్రహించి ఆత్మ సంబంధమైన కృపావరాల చేత ముందుకు కొనసాగుతూ నేను ఎదుర్కోగలిగిన విశ్వాసులుగా నీ మహిమ కలిగిన మేఘ మీద కొనుక్కోబడగలిగిన స్థితి మా అందరికీ దయచేయమని దినదీవులతో నింపమని ఏ సున్నతనామను ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయము. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో తేకాచులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమేన్. మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.